రండి అమ్మిజాన్. అమ్మిజాన్, అమ్మిజాన్, వాళ్ళు మనకు చాలా దగ్గరగా వచ్చేసినట్టుంది. మనం ఇక్కడే ఎక్కడైనా దాక్కుంటే మంచిది. అలాగే పదండి. ప్రస్తుతం తప్పించుకున్నాం, కానీ మనం ఆగిపోకూడదు. నాకు గుర్రపు డెక్కల శబ్దం వినిపిస్తుంది. అంటే వీళ్ళ వెనక ఇంకా చాలా మంది ఉన్నట్టున్నారు. మనం వెళ్ళిపోవాలి. పదండి అమ్మిజాన్, పదండి మోతీబాయ్. మోతీ, ఏమైంది నీకు? రహీం, మోతీకి ముందుకి నడవలేదు. మనం ఇక్కడ ఎక్కడైనా దాక్కోవాలి. వద్దు జోదా, మీరిద్దరూ ముందు వెళ్ళిపోండి. మీ ఇద్దరు క్షేమంగా ఉండటం నా జీవితం కంటే ముఖ్యం. మీరు బయలుదేరండి, నా సంగతి నేను చూసుకుంటాను. బా మోతీ బా. నీ జీవితంలో అనుక్షణం నువ్వు నా వెంటే ఉంటున్నావు. నీ ఉద్దేశం ఏంటి? నేను ఇలా వదిలేస్తానా? జోదా, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు వెళ్ళిపోవడం అత్యంత ముఖ్యం. మీరు వెళ్ళండి, నేను చెప్తున్నాను కదా. అదేమీ కుదరదు మోతీ. రహీం, చెప్పండి. ఇక్కడికి దగ్గరలో ఏదైనా సురక్షితమైన చోటు వెతుకు, మనం అక్కడే ఉందాం. చిత్తం అమ్మిజాన్. జాగ్రత్త మోతీ. మోతీబాయ్ జాగ్రత్తగా. అమ్మిజాన్ జాగ్రత్త. అమ్మిజాన్, ఈ చోటు సురక్షితంగా అనిపిస్తుంది. వాళ్ళిక్కడ మనం ఉన్నట్లు కనుక్కోలేరు. మోతీబాయ్ గనుక కాస్త కుదుట పడితే అప్పుడు మనం బయలుదేరిపోవచ్చు. రహీం, నేను నీకొక సంగతి చెప్పాలి. చెప్పండి అమ్మిజాన్. నాకక్కడ మురాద్ చానే సార్ వద్ద ఉండడం కనిపించింది. మురాద్ అక్కడికి ఎందుకు వచ్చినట్టు? తను ఈ విషయంలో నాకేం చెప్పలేదు అమ్మిజాన్. అదే నాకు అర్థం కావడం లేదు. అందుకే మనం ఈ విషయం గురించి ఆరా తీయాలి. అంటే ముందుగా మనం ఆగ్రాకి చేరుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాతే మనం అన్ని వివరంగా తెలుసుకోగలం. అది నిజమే అమ్మిజాన్.
అమ్మీజాన్, నేను 4 వైపులా చూసి వచ్చాను. చుట్టుపక్కల ఎవరూ లేరు. మోతీబాయి కూడా కోలుకున్నట్లు కనిపిస్తోంది. ఎవరైనా మనల్ని చూసే లోపల మనం ఆగ్రాకి బయలుదేరిపోవాలి. పదండి అమ్మీజాన్. పద. జోధా ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ తను జలాల్ జాడ తెలుసుకోలేకపోయింది. ఇక ఆగ్రా వెళ్లటం తప్ప తనకి వేరే గత్యంతరం లేదు. అత్తయ్యగారు, అటు షెహన్షా రాలేదు, ఇటు జోధా కూడా రాలేదు. ఏం జరిగిందో ఏమో. నేనేమైనా పొరపాటు చేశానంటావా? జోధాకి పంతం ఎక్కువే, కానీ నేను మాత్రం తను చెప్తే ఎందుకు వినాలి? ఎందుకలా నేను నా పిల్లని మృత్యుముఖంలోకి వెళ్ళనిచ్చాను? ఓ జగద్రక్షక, నిన్ను కోరేది ఒక్కటే తండ్రి, మా పిల్లలు క్షేమంగా ఇంటికి తిరిగొచ్చేలా చూడు. కానీ జోధా కంటే ముందే జలాలు వచ్చేస్తే, వచ్చి తన జోధా గురించి నన్ను అడిగినట్టయితే అప్పుడు నేను నా మొహం ఎలా చూపిస్తాను? అత్తయ్యగారు, మీరేం కంగారు పడకండి అత్తయ్యగారు. జోధా బేగం తెలివైన వారే కాక సాహసవంతురాలైన స్త్రీ. ఆవిడ ఎలాంటి కష్టం నుంచైనా బయటపడగలదు. నాకు తన మీద పూర్తి నమ్మకం ఉంది అత్తయ్యగారు. మీరేం ఆందోళన చెందకండి. మహారాణి గారికి జయము జయము. మల్లికా హింద్ రారాజు గారు తిరిగొచ్చేశారు. అంతా అల్లాదయ్యా, మా పిల్లలు క్షేమంగా ఇంటికి తిరిగొచ్చారు. ప్రణామాలు అత్తయ్య గారు. తల్లి, ఇదేమిటమ్మా ఇలా అయిపోయావు? అత్తయ్య గారు, నేను బాగానే ఉన్నాను. కానీ బాధాకరమైంది ఏంటంటే షైన్షా గురించి నేనేమీ కనిపెట్టలేకపోయాను. ఏదో పెద్ద గందరగోళం జరుగుతోంది. అత్తయ్య గారు, అక్కడైతే ఆ జానేశ్వర్, ఆంగ్లేయ వ్యాపారస్తులు అందరూ కనిపించారు. కానీ షైన్షా మాత్రం మాకెక్కడా కనిపించలేదు. వారెక్కడ లేనేలేరు. చివరికి మాన్ సింగ్, అబుల్ ఫజల్ సాబ్, బీర్బల్ సాబ్ కూడా అక్కడెక్కడ కనిపించలేదు. అత్తయ్య గారు, ఇదేదో అయోమయంగా ఉంది. నేను అదేంటో తెలుసుకోవాలి. సలీమా బేగం, మురాద్ ఎక్కడున్నారో మీకేమైనా తెలుసా? జోధా బేగం తను బయటికి వెళ్ళున్నారు. వచ్చిన కాసేపట్లోనే తిరిగి వెళ్లిపోయారు. బహుశా ఏదైనా రాజకీయ పని మీద వెళ్ళి ఉండొచ్చు. రారాజా, చెప్పండి. నేను మొత్తం మంత్రుల్ని, భద్రతా అధికారుల్ని కలుసుకోవాలి ఇప్పుడే, తక్షణమే. చిత్తం అమ్మీజాన్. మీ అందరికీ సమస్య తీవ్రత అర్థమై ఉంటుంది. మీరంతా మెరుపు వేగం కంటే ఎక్కువ వేగంతో రంగంలోకి దిగాలి. చుట్టుపక్కల ఉన్న అన్ని రాజ్యాలకి వెళ్ళాలి. అక్కడ సమాచారాన్ని తీసుకురావాలి. అన్నట్టు జానేసర్కి, ఆంగ్లేయులకి సంబంధించిన అన్ని వివరాలు నేను తెలుసుకోదలిచాను. ప్రతి ఒక్కరిని వాటి గురించి అడిగి చూడండి. అలాగే షహిన్షాకి సంబంధించిన ఎలాంటి సమాచారమైనా, ఎలాంటి రుజువైనా, ఎలాంటి ఆధారమైనా వెంటనే నాకు తెలియాలి. ఇంతటితో ఈ సమావేశం ముగిసినట్టే. మీరు అమ్మీజానికి మురాద్ సంగతి ఎందుకు చెప్పలేదు? మురాద్ అక్కడికి ఎందుకు వచ్చుంటాడు? రహీం, నేను మురాద్ని నేరస్తుడని అనలేను. తను తప్పు చేసినట్టు ఆధారాలు లభించే వరకు నేను తనని దోషిగా వేలెత్తి చూపించలేను. ఈ బాధ్యత నేను మీకు అప్పగిస్తున్నాను రహీం. చిత్తం. ఆ జానేసర్తో తనకి గల సంబంధాలు ఏంటనేది, అసలు మురాద్ ఉద్దేశం ఏంటనేది కనుక్కోవాలి. అయితే తను తప్పు చేసినట్టుగా గట్టి సాక్ష్యాధారాలు దొరికితే తప్ప మనము సలీమా బేగంతో ఈ విషయం మాట్లాడకూడదు. చిత్తం అమ్మీజాన్. ప్రణామాలు మల్లికా హింద్. రండి. ప్రణామాలు సలీమా బేగం. చెప్పండి. జోధా బేగం, చాలా పెద్ద గందరగోళం జరిగిపోయింది. ఏం జరిగింది? టర్కీకి పంపించవలసి ఉన్న మసాలా దినుసులు ఆ తేదీ ఇంకో వారం తర్వాత ఉండాలి. కానీ వర్తమానం ప్రకారం ఆ సరుకు ఇవాళే అక్కడికి చేరుండాలి. అలా ఎలా జరుగుతుంది? ఇంత త్వరగా వాళ్ళకి మసాలా దినుసులు మనం ఎలా చేర్చగలం?
తోడర్మల్ గారు, మీరొక పని చేయండి. ఆ వ్యాపారస్తులకి ఒక లేఖ పంపండి. ఆ లేఖలో అధిక వర్షాల కారణంగా దారులన్నీ మూతపడ్డాయని, అందువల్లనే మనం సకాలంలో సరుకులు ఓడరేవుకు చేర్చలేకపోయామని తెలపండి. ఎలాగో వారి వద్ద మరికొద్ది వ్యవధి సంపాదించండి. ఎందుకంటే ప్రస్తుతం మనకి అత్యంత ముఖ్యమైనది షహిన్షాని వెతకడం. చిత్తం. అసలే షహిన్షా జాడ తెలియలేదు. దానికి తోడు మురాద్ ఆ వ్యక్తిని కలుసుకోవడం ఇప్పుడు ఇంకొక కొత్త సమస్య. కృష్ణయ్య, ఎందుకు నన్ను ఇలా అడుగడుగునా ఇలాంటి పరీక్షలకి గురి చేస్తున్నావు? ఏంటలా ఉన్నారు జోదా బేగం? ఏం ఆలోచిస్తున్నారు మీరు? సలీమా బేగం, ఎవరూ కావాలని సమస్యలు సృష్టిస్తున్నారు. కానీ ఏదేమైనా నేను ఓటమిని అంగీకరించబోను. తోడర్మల్ గారు, నేనే స్వయంగా నా తరఫున వారికి లేఖ పంపిస్తాను. అందులో ఆలస్యమైనందుకు నేను ఆ వ్యాపారస్తుల్ని క్షమాపణ కోరుకుంటాను. ఈ లోపు మసాలా దినుసులు తొందరగా వారికి చేరుకోవడానికి మీరు అన్ని ఏర్పాట్లు చేయండి. చిత్తం మల్లికాయహిన్, ప్రణామాలు. త్వరగా కానీ రుకయ్య బేగం నా ప్రాణాలు తీస్తారు. కొంచెం చూసుకుని నడవలేవా? ఆ పని నువ్వు కూడా చేయొచ్చుగా. నేమెవరో నీకు తెలియదు అనుకుంటా. నేను రుకయ్య బేగం దాసీలం. దాసీవే గాని బేగం కాదుగా. సరిగ్గా నడవలే గాని నాకే నీతులు చెప్తున్నావు. అరేరే, ఎందుకలా గొడవ పడుతున్నారు మీ ఇద్దరు? చూసారా, మా బట్టలన్నీ పాడు చేసేసింది. అంతే కదా, పాడైపోయింది బట్టలేగా. మీ నోరు కూడా ఎందుకు పాడు చేసుకుంటారు? వెళ్ళండి, మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్లి పని చూసుకోండి. ఇక నువ్వు వెళ్ళి నీ బట్టలు మార్చుకో. వేళకి నేను రుకయ్య బేగంకి హుక్క అందించాలి. ఆలస్యమైతే ఆవిడికి కోపం వచ్చేస్తుంది. చెప్తున్నా చూడు, నీ మీద ఆవిడికి ఫిర్యాదు చేస్తాను. నీకు తప్పకుండా శిక్ష పడేలా చేస్తారు. ఇదిగో, ఇక్కడేం చేస్తున్నావు? అది గోదాములోకి నీళ్లు రావడం లేదు కదా, తోడర్మల్ సాబ్ చూడమన్నారు. నేను ఈ దాసినేగా ఆ రోజు మసాలా దినుసుల గోదాం దగ్గర చూసింది. మరి రుకయ్య బేగం దాసీలు గోదాం కిటికీలు మూయడానికి ఎందుకు వెళ్తున్నట్టు? నేను ఈ విషయం వెంటనే జోదా బేగంకి చెప్పాలి. ఏంటి నువ్వు అంటున్నది మోతి? నిజమే జోదా బేగం, నేను నా కళ్ళర స్వయంగా చూశాను. ఇవాళ నాకు తెలిసింది ఆ ఇద్దరు రుకయ్య బేగం దాసీలని. ఆ రాత్రి అకారణంగా వాళ్ళు అక్కడ ఉండటం, ఆ రోజు రాత్రి మసాలా దినుసులు చెడిపోవడం, ఇది కాకతాళీయంగా జరిగింది కాదు. ఇదంతా తోడర్మల్ సాబ్ చెప్పినట్టుగా ఈ మహల్లో వాళ్ళే ఎవరు చేసినట్టున్నారు. కానీ రుకయ్య బేగం ఇలాంటి పనులెందుకు చేస్తారు? ఒకటి మాత్రం గుర్తుంచుకో, సాధారణంగా మనం ఎవరిని మనవాళ్లు అనుకుంటామో వాళ్ల మొహాన్ని ఆత్మీయత ముసుగుతో కప్పుకొనుంటారు. నువ్వు అప్రమత్తంగా ఉండాలి. ఇన్షా అల్లాహ్ ఆ నేరస్తులెవరో తొందరలోనే తెలుస్తుంది. అయితే జోదా బేగం ఇప్పుడు ఏం చేద్దామంటారు? నేను నేరుగా రుకయ్య బేగంకి నేరాన్ని అంటగట్టలేను కనుక ఆవిడ తనంతట తానే నేరం ఒప్పుకునే విధంగా మనం ఏదైనా చేయవలసింది. అంటే మనం సాక్ష్యాన్ని కనిపెట్టాలి. వాళ్ల సాక్ష్యం ముందు ఆవిడ కాదం లేకుండా ఉండాలి. కానీ మనం అదంతా ఎలా సాధిస్తాం జోదా బేగం? అందుకు నాకు ఉపాయం తడుతోంది. అది బహుశా ఉపయోగకరం కావచ్చు. మల్లికాహీన్ భోజనం సిద్ధంగా ఉంటే అది నేను తీసుకెళ్ళొచ్చా? చిత్తం, అన్ని సిద్ధంగా ఉన్నాయి. అది సరే గాని ఈ సంగతి మీకు తెలుసా? సంగత ఏమిటా సంగతి? మసాలా దినుసులు చెడగొట్టాలనే కుట్ర ఎవరు పన్నారో జోదా బేగంకి తెలిసిపోయిందట. ఆ పని చేసింది మహల్లో ఉండే ఇద్దరు దాసీలట. వాళ్లే ఆ రోజు రాత్రి వర్షం పడుతున్నప్పుడు గోదాం కిటికీలు తెరిచారట. అందువల్లే మసాలా దినుసులన్నీ పాడైపోయాయి. బహుశా నిప్పు పెట్టింది కూడా వాళ్ళే అయి ఉంటారు. ఇదంతా మహల్లో ఉండే దాసీల పని. అవునవును, జోదా బేగం చాలా కోపంగా ఉన్నారు. వారికి చాలా కఠినమైన శిక్ష వేస్తారట. ఒకవేళ ఉరికంబం కూడా ఎక్కించొచ్చు. సరే గాని ఈ సంగతి మాత్రం మీరెవరికి చెప్పకండి, సరేనా?
జోదా జోదా పని అయిపోయింది. మీకు వాళ్ళ సంగతి తెలిసిపోయినట్టుగా దాసులకి కబురు చేరవేశాను. అలాగే మీ దాసుల్లో ఒకరిని వాళ్ళ మీద కన్నేసుంచమని కూడా చెప్పాను. మంచి పని చేసావు మోతి. ఇప్పుడు తేలిపోతుంది ఈ కుట్రకి రుకయ్య బేగంకి గల సంబంధం ఏమిటి అనేది. దేవుడి దయ వల్ల ఆవిడకి ఏ సంబంధం ఉండకూడదు. ప్రణామాలు బేగం సాహెబా. ఇందాక దాసీలిద్దరూ రుకయ్య బేగం దగ్గరికి వెళ్తుండగా నేను చూశాను. సరే, ఇక నువ్వు వెళ్ళు. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది మోతి. నువ్వు వెళ్ళి అత్తయ్య గారిని, సలీమా బేగంని, రారాజ్ని తీసుకునిరా. ప్రణామాలు బేగం సాహెబా. ఇప్పుడొచ్చామే. ఇప్పుడిప్పుడు నాకు నిద్ర పడుతోంది. ఎప్పుడు నా నిద్ర పాడు చేస్తావు? ఇద్దరు దాసీలు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. వాళ్ళెందుకో భయపడుతున్నట్టుగా అనిపిస్తుంది. లోపలికి పంపించి వాళ్ళని. దయచేసి క్షమించండి హుజూర్. ఆ రోజు మసాలా దినుసులు గోదాంలో కిటికీలు నేనే తెరిచిన సంగతి జోదా బేగంకి తెలిసిపోయింది. నాకు చాలా భయంగా ఉంది హుజూర్. మీరైతే బాద్షాహీ బేగం, మిమ్మల్ని ఎవరూ ఏమీ చెయ్యలేరు. కానీ మేము కేవలం దాసీలం. ఆ జోదా బేగం మమ్మల్ని ఉరికంబం ఎక్కిస్తుంది. మీరే ఆదుకోవాలి. సరే సరే, మీరిద్దరూ బాద్షాహీ బేగంకి దాసీలు. ఏ ఒక్కరూ మీ జోలికి కూడా రాలేరు. మీ ఇద్దరు ధైర్యంగా ఉండండి. అదంతా నేను చూసుకుంటాను. వెళ్ళండిక. ఇదిగో, ఒక్కటి మాత్రం గుర్తుంచుకో. పొరపాటున కూడా నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు విప్పి చెప్పకూడదు. మసాలా దినుసులు చెడగొట్టిన పని నేనే చేయించానని, అందుకు ఆ నకిలీ తాళం చెవులు ఇచ్చింది కూడా నేనేనని ఎవ్వరికీ తెలియకూడదు. అలాగే ఆ గోదాంలో నిప్పు పెట్టించింది కూడా నేనేనని తెలియకూడదు. ఈ రహస్యంగా ఉన్నంతకాలం అప్పుడు మీ ఇద్దరికి ఎలాంటి శిక్ష పడదు. అర్థమైందా? కానీ ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది రుకయ్య బేగం. రుకయ్య బేగం, మీరింతటి నీచమైన పనికి పాల్పడతారని నేనెన్నడూ కలలో కూడా ఊహించలేదు. అసలు నన్ను అవమానపరచడానికి గాను మీరు మన అమాయకమైన రైతులకి, మన సామ్రాజ్యానికి ఇంతటి నష్టం కలిగజేస్తారా? మీరు జోధా బేగంని కించపరచడం కోసం ఈ పన్నాగం పన్నారా? మిమ్మల్ని చూస్తుంటే నాకు సిగ్గుగా ఉంది రుకయ్య. నిజం చెప్పనా రుకయ్య బేగం? దీంతో మీకు ఎలాంటి ప్రమేయం ఉండకూడదని నేను పదే పదే ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ వచ్చాను. కానీ అలా జరగలేదు. ఎప్పుడు చూసినా లెక్కలేనన్ని సార్లు మీరు నన్ను కించపరచాలని ప్రయత్నిస్తూనే వచ్చారు. ఎన్నోసార్లు మీరు నన్ను కష్టాలు పాలు చేయాలని చూశారు. కానీ ప్రతిసారి రుకయ్య బేగం, నేను మిమ్మల్ని ఒక అక్కగా భావించి ప్రతిసారి క్షమిస్తూనే వచ్చాను. కానీ ఈ రోజు మాత్రం నేను క్షమించను, ఊరుకునేదే లేదు. ఎందుకంటే ఈ రోజు ఈ సమస్య మొఘలై సామ్రాజ్యానిది. అమాయకులైన రైతులకి సంబంధించిన విషయం ఇది రుకయ్య బేగం. మీరు చేసిన ఈ పని వల్లే విదేశాల్లో మొఘలై సామ్రాజ్యానికి చెడ్డ పేరు వచ్చింది. అందువల్ల ఇప్పుడు నేను మిమ్మల్ని తప్పకుండా శిక్షిస్తాను. ఈ రోజు నన్ను నేను నిగ్రహించుకోలేను రుకయ్య బేగం.